తెలుగు స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నోరు అదుపులో పెట్టుకో 3 సార్లు బీసీల బలంతోనూ బీసీల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు బీసీ వారికి టీడీపీ టికెట్ ఇస్తే అదే బీసీలకు నీకు రౌడీలుగా కనబడుతున్నారా? బీసీ అభ్యర్థి గెలిస్తే రౌడీ రాజ్యం వస్తుందా? నీకు ఏమైనా కొంచెమైనా సిగ్గు ఉందా అంటూ వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై మంత్రాలయం టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో టీడీపీ జెండాలతో పసుపుమయంగా మారింది. టీడీపీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి నామినేషన్ కు మంత్రాలయం నియోజకవర్గంలోని కొసిగి, కౌతాలం, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల నుండి వందలాది వాహనాల్లో వేలాది మంది తరలివచ్చి అశేష జనవాహిని మధ్య నామినేషన్ కార్యక్రమాన్ని గురువారం టీడీపీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, బీజేపీ రాష్ట్ర నాయకులు న్యాయవాది పురుషోత్తం రెడ్డి, రామకృష్ణారెడ్డి, జనసేన నాయకులు వాల్మీకి లక్ష్మణ, టీడీపీ నాయకులు ఉల్లిగయ్య, ముత్తురెడ్డి, రామిరెడ్డి, సురేష్ నాయుడు, బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బి వీరేష్, న్యాయవాది ఆనంద్, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి వెంట వెళ్లి నామినేషన్ వేయించారు. అనంతరం రాఘవేంద్ర సర్కిల్లో భారీ క్రేన్తో భారీ గజమాలను టీడీపీ అభిమానులు, నాయకులు టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డికి వేసి సన్మానించారు. ఇది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో గెలుచుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది. ఎందుకంటే రాఘవేందర్ రెడ్డి గెలుపు మన తెలుగుదేశానికి ఎంతన్నా అవసరం. మనకు తోడుగా జనసేన, బీజేపీ కలిసి వస్తా ఉన్నారు. మనమంతా రైతులం. ఒక్కసారి ఆలోచన చేస్తాం. ప్రతిసారి మిరప పంట వేస్తా ఉంటాం. మిరప రాదు, పంట దిగుబడి రాదు. అప్పుడు పంట మార్పిడి అనేది జరుగుతుంది. ఆ పంట మార్పిడి జరిగితే ఈ బాలనాగిరెడ్డి ఓడించి మనం రాఘవేంద్ర రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని వస్తా ఉన్నాడు. ఏమిటికి సిద్ధం? ఇసుక అమ్మేదానికి సిద్ధమా? కరెంటు ఛార్జీలు పెంచినానని సిద్ధమా? దౌర్జన్యాలు పెంచినానని సిద్ధమా? లేక కర్నూలు జిల్లా పార్లమెంటులో ఆర్డీఎస్ రైట్ కెనాల్ కు నేను 1900 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే 19 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేయాలి? ఆర్డీఎస్ రైట్ కెనాల్ పూర్తయితే అంతో ఇంతో ఎక్కువ లాభపడేది మన మంత్రాలయం నియోజకవర్గం. ఈరోజు పుట్ట చేత పట్టుకొని వేలాది మంది బతకడానికి పోతా ఉన్నాం. ఇంతమంది రైతు కూలీలు బతికేదానికి పోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10 ఎకరాలు 20 ఎకరాలున్న రైతు కూడా బతికేదానికి పోతా ఉన్నాడు. ఎంత దారుణం చెప్పండి. దానికి మీరు చర్చకు సిద్ధమా అని చెప్పి నేను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తా ఉన్నాను. వాళ్ళు ఒక్క దాంట్లో కొద్దిగానే తెలివి ఉండాలి బాలనాగిరెడ్డి గారు. మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలా. ఇంతమంది బీసీలతో నువ్వు ముందు గెలిచావు. ఈ రోజు ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తే రౌడీ రాజ్యం నియోజకవర్గం రౌడీ రాజ్యం అవుతుందంట. మీ కుటుంబం లెక్క ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిని పెట్టుకొని మా కుటుంబంతో ఎక్కడైనా అవినీతి జరిగిందంటే ఈ రోజు నామినేషన్ కూడా వేయకుండా వాపసు మేము సంపాదించుకోలేదు. మీరు రాజకీయాల్లోకి వచ్చి మాకు రాజకీయాల్లో సంపాదించుకోవాలని కూడా లేదు. మంత్రాలయం నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల సేవ కోసం మీరు ఆస్తితో సంపాదించుకోవాలన్నా ఇంకోటి సంపాదించుకోలేదు. కానీ ఇక్కడే చెప్తున్నా, ఖచ్చితంగా మంత్రాలయం మార్పు కోరుకుంటుంది. ఆంధ్ర రాష్ట్రం కూడా మార్పు కోరుకుంటుంది. రేపు రాబోయే మంచి రోజులు మనమే. ఎవరికి భయపడాల్సిన పని లేదు. అర్ధరాత్రి ఫోన్ చేసినా, తలుపు తట్టినా నా కుటుంబం ఎవరైనా కానీ మేము ముందుంటామని చెప్పి ఎవరికి భయపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ మనం బీసీల బిడ్డలమే, ఎస్సీ ఎస్టీ మైనార్టీలే. ఈ నియోజకవర్గంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి ఒకటే మాటిస్తున్నా, అర్ధరాత్రి ఫోన్ చేసినా, అర్ధరాత్రి నా తలుపు తట్టినా ప్రతి ఒక్కరికి అండ ఉంటుందని తెలియజేసుకుంటున్నా. మీలాగా అవినీతి కుటుంబం అయితే మాది కాదు. గుమ్మను
జయరాం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇందాక రమాకాంత్ రెడ్డి అని చెప్పింది, నువ్వు 3 పార్టీలు మర్చిపోయావు. రోజు నేను ఒక బీసీ బిడ్డగా పోటీ చేస్తే వాళ్ళకి రౌడీలుగా కనపడుతున్నాం. ఇన్ని రోజులు మన ఓట్లతో ఆడుతూ మన ఓట్లు వేసుకొని ఈ రోజు మనమల్ని ఈ మాట అంటున్నాడంటే ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. నీ ఓటమికి భయపడి ఆయన ఓటమికి భయపడి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయనకి మధ్య స్థిమితం పోయింది. నీకు మధ్య స్థిమితం పోయి ఒక బీసీ బిడ్డలు పట్టుకొని రౌడీలు అంటే ఏమన్నా ఉందే బాలనాగిరెడ్డి గారు?